రుచికరమైన చికెన్ కోసం అర కేజీ లేదా కేజీ ఎంతైనా మీ ఇష్టం. చికెన్ని బాగా చిన్నగా తరుక్కోవాలా. తరుక్కున్న తర్వాత కొద్దిగా తర్వాత వేసుకొని ఆ తర్వాతలోకి ఈ చికెన్ బాగా రెండుసేపు బాగా దాంతో నీరంతా బయటకు వచ్చేదని వేయించాలా. వేయించిన తర్వాత మనం కావాల్సిన ఒట్టిమిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, అల్లం ఇవన్నీ దంచేసుకొని ఒక మిక్సీ కొట్టుకోవాలా. మిక్సీ కొట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చికెన్ బాగా దాంతో ఉన్న నీరంతా పోయేదని తీసేసి ఈ సరిగా చికెన్ మన అది చికెన్ మసాలాను ఈ జింజర్ పేస్ట్ ఇది కూడా కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో జింజర్ పేస్ట్, చికెన్ మసాలా మనం ఈ అందులోకి మనము ఈ కొబ్బరి మసాలా దీంతో పాటు మనం మిక్సీ వేసుకున్న మసాలాతో పాటు ఈ చికెన్ ఇది పేస్ట్ కూడా వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది చికెను. పెనం మీద వేసుకొని నేనేమో ఇది కుక్కర్లో పెట్టేస్తున్నాను చికెను. దీనంతా బాగా కలిదిప్పి చికెన్ వేసినాను, కలిదిప్పి వేస్తున్నాను. బాగా కలిదిప్పాలా. కలిదిప్పిన తర్వాత బాగా అంతా మనం సరిపడంతా వేసుకొని కొద్దిగా అట్లా మగ్గనిచ్చినాక తర్వాత మనం ఆ కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికించాలి. కొంచెం ఇంకా కలిదిప్పాలన్నమాట. ఎందుకంటే అందులో ఇప్పుడు మూత పెట్టి బాగా మనం విజిల్ మనకు 3 కానీ 4 కానీ మీ ఇష్టం వచ్చినట్లు మీకు ఎంత బాగుంటే అంత మీరు ఉడికించుకోవాలా. ఉడికించిన తర్వాత దాన్ని ఇదిగో దించేసిన చూడు. నేనేమో 4 విజిల్ పెట్టేశాను. మీరు మీ ఇష్టం. అన్నము ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కరు. ఇది వచ్చేసి ఉప్మా అనమాట. ఇది ఉప్మా వేస్ట్ కాకూడదని నేను పక్కన ఈ ఉప్మాతో పాటు అన్నం అన్నీ కలిపి ఈ ఉప్మాలకు కూడా భలేగా ఉంటుంది అసలు చికెను. మీరు ఒకసారి తిని చూడండి. ఒకవేళ మీకు మిగిలింటే నేనేమో ఈ అన్నము ఇప్పుడు రుచి నేను చెప్పినట్టుగా మీకు చికెన్ ఎలా వండాలో అది వండాను. తర్వాత అది టేస్ట్ ఎలా కూడా మీకు చూపిస్తాను. ఓకే, కలుపుకుంటున్నాను. బాగా వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు వండే ఓపిక ఉండాలా. సూపర్గా ఉంటుంది చికెన్. बहुत अच्छा, సూపర్గా ఉంది చికెన్. మీరు కూడా ఇలా వండేసుకుంటే సూపర్గా ఉంటుంది. వెరీ నైస్. సరిగా మై డియర్ వ్యూవర్స్, మనం సరిపడు చికెన్కు కావాల్సిన మసాలా అంతా అన్నీ చెక్ చేసుకొని వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది చికెన్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్స్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.